హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఈ డయాగ్రామ్ లో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా ఫస్ట్ సెకండ్ క్లాస్ లో టూల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ టూల్స్ లో మిర్రర్ అనే ఆప్షన్ ఒకటి ఉంది కదా. మనం ఇంతవరకు ఈ డయాగ్రామ్ లో మిర్రర్ అనే ఆప్షన్ యూజ్ చేయలేదు. సో ఆ ఆప్షన్ యూజ్ చేస్తూ ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం సింపుల్ అండ్ ఈజీ వేలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో 1 + 0.68 + 2.30 3.90 4.70 plus 15.90 and 16.70 plus 3 19.80 and 20.80 total 22.80 ఉంది ఫ్రెండ్స్. 22.80 తో ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో ఆటో స్నాప్ ఆన్ చేసుకుని ఉంచుకోండి ఫ్రెండ్స్. సో డిఫాల్ట్ గా ఏదో పొజిషన్ లో పెట్టి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 22.80 ఫ్రెండ్స్. డ్రా చేసి ఎస్కేప్ కొట్టండి. సో ఈ డయాగ్రామ్ నియరెస్ట్ పొజిషన్ అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. డ్రా చేసినాక గైస్ డౌన్ నుంచి వద్దాం డ్రా చేసుకొని. సో పాలీలైన్ సెలెక్ట్ చేసుకోండి. పాలీలైన్ సెలెక్ట్ చేసుకున్నాక సో టోటల్ ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 6 ఉంది ఫ్రెండ్స్. సో మనం హాఫ్ పార్ట్ డ్రా చేసుకున్నాం ఈ డయాగ్రామ్ లో. సో హాఫ్ పార్ట్ డ్రా చేసి ఫుల్ పార్ట్ ని మిర్రర్ ఆప్షన్ యూజ్ చేసి ఫామ్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఈ బేస్ పాయింట్ నుంచి 3 డిస్టెన్స్ హారిజాంటల్ గా ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2 ఉంది. సో అగైన్ 2 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ తీసుకొచ్చి ట్యాప్ ప్రెస్ చేసి 180 degrees ఇవ్వండి. 180 degrees ఇచ్చినాక అగైన్ 3 ఇవ్వండి. 3 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టకండి. సో అగైన్ ఇక్కడ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 1 ఉంది చూసారా. సో వెర్టికల్ గా 1 ఇవ్వండి. 1 ఇచ్చి ఎస్కేప్ అగైన్ కొట్టకండి. సో 1 ఇచ్చినాక అగైన్ హారిజాంటల్ వచ్చి గైస్ ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ టు ఈ పాయింట్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 ఉంది. సో మనం 2.5 ఇచ్చుకోవాలి. 2.5 ఇచ్చినాక రైట్ క్లిక్ చేసి ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్క్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇలా మెచ్ చేసేకండి. 1 ఇవ్వండి. 1 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ కొట్టేయండి. సో చూసారా ఇలా ఫామ్ చేయండి. ఫామ్ చేసినాక అగైన్ పాలీలైన్ సెలెక్ట్ చేయండి. పాలీలైన్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ ఉంది కదా ప్రీవియస్ ఎండ్ పాయింట్, ఆ ఎండ్ పాయింట్ లో ప్లేస్ చేసి ఇక్కడ వెర్టికల్ హైట్ వచ్చేసరికి 3.10 ఉంది ఫ్రెండ్స్. సో 3.10 కొట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఇక్కడ మనకి అగైన్ 4 డిస్టెన్స్ తో ఒక హారిజాంటల్ లైన్ అయితే ఉంది. సో ఈ పాయింట్ టు ఈ పాయింట్ వచ్చేసరికి మనకి 4 లో సగం వచ్చేసరికి 2 అవుతుంది కదా. సో 2 తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ రైట్ క్లిక్ చేసి ఆర్క్ సెలెక్ట్ చేసుకొని 0.80 ఫ్రెండ్స్. ఆర్క్ చూసారు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్క్ డ్రా చేస్తున్నాం మనం. సో 0.80 తో ఆర్క్ అయితే డ్రా చేసేయండి. సో ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 0.80 ఇవ్వండి. సో 0.80 ఎంటర్ ప్రెస్ చేసినాక అగైన్ రైట్ క్లిక్ చేసి లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక 2 తో ఎంటర్ కొట్టండి హారిజాంటల్ లో పెట్టి. సో అగైన్ ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టినాక ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ ఆర్క్ ఉంది కదా 1.60 రేడియస్ తో ఒక ఆర్క్ ఉంది ఇక్కడ మనకి. కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రేడియస్ అయితే ఇచ్చాడు 1.60. సో ఆర్క్ లోకి వెళ్ళి ఈ ఆర్క్ ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్ట్ ఎండ్ పాయింట్ రేడియస్. ఈ ఆర్క్ ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి స్టార్ట్ పాయింట్ అనేది మనకి ప్రీవియస్ గా 2 డిస్టెన్స్ తో ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 4 అండ్ 4 లో సగం వచ్చేసరికి 2 కదా. సో 2 లో ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి అండ్ ఈ పాయింట్ లో అగైన్ వెర్టికల్ గా తీసుకొచ్చి ఈ లైన్ లో ప్లేస్ చేసి మనకి ఇక్కడ రేడియస్ ఎంత అనుకున్నాం 1.60 తో ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినాక అగైన్
లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఈ ఆర్క్ ఉంది కదా 3 రేడియస్తో ఒక సర్కిల్ ఉంది. సో 2 sides. సో ఆ సర్కిల్ ద్వారా సెంటర్ పాయింట్ వచ్చేసరికి 2.30. సో అందుకు ఈ పాయింట్ నుంచి 2.30తో ఒక లైన్ కొట్టి ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టేసి సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసి 3 రేడియస్తో ఏదైతే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్నాం కదా 2.30తో, సో ఆ పాయింట్లో ప్లేస్ చేసి 3 రేడియస్ని అయితే అప్లై చేసేయండి. అప్లై చేసినాక దీన్ని ఇలానే ఉంచండి. సో అగైన్ ఇప్పుడు పైకి వెళ్ళండి ఇలాగా. సో పైనుంచి అగైన్ డ్రా చేసుకుని వద్దాం. కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. అగైన్ పాలిలైన్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ ఉంది కదా, సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి ఈ లైన్ ద్వారా టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 4.40 ఉంది. సో అందులో హాఫ్ వచ్చేసరికి 2.20. సో 2.20తో లైన్ డ్రా చేసినాక అగైన్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 1 ఉంది. సో ఇక్కడికి అబ్జర్వ్ చేసినట్టయితే 1 ఉంది. సో 1తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక అగైన్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2.20. ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మనకి డిస్టెన్స్ వచ్చేసరికి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసి 0.60 ఉంది. సో ఈ లైన్లో సేమ్ లైన్, ఈ వెర్టికల్ లైన్లో 0.60తో లైన్ అయితే డ్రా చేసి ఇక్కడ అగైన్ 3.00. సో 3 అంటే సో 3లో సగం వచ్చేసరికి 1.50. సో 1.50తో హారిజాంటల్ లైన్ డ్రా చేసి రైట్ క్లిక్ చేసి ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్క్ సెలెక్ట్ చేసుకొని వెర్టికల్గా మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 0.60. సో 0.60తో ఆర్క్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినాక ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టినాక అగైన్ పాలిలైన్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్, లేదు అనుకుంటే స్పేస్ బార్ ప్రెస్ చేసినా మనకు ప్రీవియస్ కమెంట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది కదా. ఆ విషయం అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో ఏదైతే ఇక్కడ మనం 1.50తో లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ పాయింట్లో ప్లేస్ చేసినాక వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2.30. సో 2.30తో లైన్ అయితే ఫామ్ చేయండి. ఫామ్ చేసినాక అగైన్ ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమెంట్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ కమెంట్ని యాక్టివేట్ చేసుకున్నాక సో డైరెక్ట్గా ఈ పాయింట్ నుంచి మీరు ట్రాక్ చేసుకొని డైరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నియరెస్ట్ పొజిషన్ ఇంకా అంటే ఎగ్జాక్ట్ పొజిషన్ వస్తుంది. సో మీకు అలా క్లారిటీ లేదు అనుకుంటే టోటల్ డిస్టెన్స్ కలిపేయండి. 1 + 0.60 + 2.30 ఉంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 3.90 ఉంది. సో అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఏదైతే ఈ ఎండ్ పాయింట్ ఉంది కదా, ఈ ఎండ్ పాయింట్ నుండి 3.90తో లైన్ డ్రా చేసి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి టోటల్ డిస్టెన్స్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ 4 ఉందిగా, సో ఇందులో సగం వచ్చేసరికి 2తో ఎంటర్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి ఆర్క్ సెలెక్ట్ చేసుకొని 0.80తో ఆర్క్ ఉంది అక్కడ, కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? ఈ ఆర్క్తో ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ రైట్ క్లిక్ చేసి లైన్ సెలెక్ట్ చేసుకొని అగైన్ 2తో ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేసి ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టేసి మనం ప్రీవియస్గా ఇందాక స్టార్ట్ ఎండ్ అనే ఆర్క్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, అగైన్ ఈ ఆర్క్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి ఇదనమాట. ఈ పాయింట్ నుంచి వెర్టికల్గా సేమ్ ఏదైతే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి వెర్టికల్ డిస్టెన్స్ సేమ్ పాయింట్లో ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఏం లేదు ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ ప్లేస్ చేసినాక అగైన్ వెర్టికల్గా ఎగ్జాక్ట్ వెర్టికల్ ప్లేస్ చేసి మనకి ఇక్కడ రేడియస్ వచ్చేసరికి 6 రేడియస్ ఉంది ఫ్రెండ్స్, చూసారు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా? సో 6 రేడియస్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఇక మనకి ట్రిమ్ ఆప్షన్ ఉంది కదా, ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్స్ అన్నింటినీ ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. ట్రిమ్ చేసినాక గైస్ ఇప్పుడు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మిర్రర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినాక సో ఇలా టోటల్ ఆబ్జెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసినాక ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్లో అడుగుతుంది స్పెసిఫై ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది మిర్రర్ లైన్. సో ఫస్ట్ పాయింట్ నేను ఎగ్జాక్ట్గా ఇది ఏదో పొజిషన్లో ఇవ్వచ్చు. సో నేను ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్ ఇద్దాం అనుకుంటున్నా.
ఇచ్చినాక చూసారా మనకి సేమ్ ఆబ్జెక్ట్ అనేది ఏ పొజిషన్ లో పెడితే ఆ పొజిషన్ లో ఫామ్ అవుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసినాక మనం ఇటు సైడ్ తీసుకొస్తే ఇటు సైడ్ ఫామ్ అవుతుంది, ఇటు సైడ్ తీసుకొస్తే ఇటు సైడ్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇటు సైడ్ కావాలిగా, సో ఇలా సెలెక్ట్ చేసి క్లిక్ చేసి వేసుకొట్టడమే. సో మనకు చూసారా సేమ్ ఆబ్జెక్ట్ అయితే ఫామ్ అయిపోయింది. సో అగైన్ ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ లైన్స్ ని ట్రిమ్ చేసేయడమే, ఎక్స్ట్రా లైన్స్ ని. చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా 1 by 1 ట్రిమ్ చేసినాక రేడియస్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్ లోకి వెళ్ళి 1 by 1 రేడియస్ అయితే అప్లై చేసేద్దాం. సో 6 రేడియస్, 3 రేడియస్, 0.4, 1.60. ఈ స్మాల్ ఆర్క్ తాలూకు రేడియస్ వచ్చేసరికి 0.30. సో ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఫ్రెండ్స్. అగైన్ ఎస్కేప్ కొట్టి అగైన్ డైమెన్షన్స్ లోకి వెళ్ళి హారిజాంటల్ డైమెన్షన్స్ అయితే, సో ఈ సర్కిల్ ఈ ఆర్క్ తాలూకు సెంటర్ పాయింట్, ఈ ఆర్క్ తాలూకు సెంటర్ పాయింట్ వచ్చేసరికి 3 అండ్ అగైన్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ వచ్చేసరికి 4. సో అలాగే ఈ ఆర్క్స్ ఉన్నాయిగా, ఈ ఆర్క్ పాయింట్ టు ఈ ఆర్క్ సెంటర్ పాయింట్ వచ్చేసరికి 4 అండ్ అగైన్ సేమ్ ఇది కూడా ఈ పాయింట్ టు ఈ పాయింట్ 5. సో ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మిర్రర్ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. సో డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.